ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, మనము అజెండాలోకి వెళ్దాం. సో, ఈరోజు అజెండా ఏంటంటే ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌లో డేటా ఇంజెషన్ అనేది ఆటోమేటెడ్ ఎలా చేస్తాం? అంటే ఆటోమేటిక్‌గా ఇంజెషన్ అనేది ఎలా చేస్తాం? బై యూజింగ్ ఫ్యాబ్రిక్ డేటా యాక్టివేటర్ అండ్ పైప్‌లైన్స్. ఇది ఈరోజు టాపిక్. సో, ఈ టాపిక్‌లో భాగంగా మనము ఫస్ట్ వర్క్ స్పేస్ సెటప్ చేస్తాం. దాని తర్వాత లేక్ హౌస్ కాన్ఫిగరేషన్ చేస్తాము. దాని తర్వాత అదేవిధంగా పైప్‌లైన్ క్రియేట్ చేసి, దాని తర్వాత ఈ రియల్ టైమ్ డేటా యాక్టివేటర్ యూజ్ చేసి ఆటోమేషన్ ఎలా చేద్దాం అనేది ఈరోజు చూడబోతున్నాం. సో, మనము పవర్ బిఐ సర్వీసెస్‌లోకి వెళదాము. ఇప్పుడు ఇక్కడ మీరు గనుక గమనించినట్లయితే ఇది app.powerbi.com. సో, ఫస్ట్ మన ఎజెండా ప్రకారం ఏం చేయాలి? ఒక కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి. దానికోసం ఈ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఈ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి. న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి ఒక లెఫ్ట్ సైడ్ విండో వచ్చింది. ఈ విండోలో ఆటోమేట్ వర్క్ స్పేస్ WS మీన్స్ వర్క్ స్పేస్. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్‌లో మనం ఏదైతే వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నామో ఆ వర్క్ స్పేస్‌కి ట్రయల్ లైసెన్స్ ఉండాలి. ట్రయల్ లైసెన్స్ ఉంటేనే ఇది మనకి వర్కౌట్ అనేది అవుతుంది. సో, ట్రయల్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లై క్లిక్ చేద్దాం. సో, మనం ఒకసారి అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, వర్క్ స్పేస్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో, వర్క్ స్పేస్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి, సో, నెక్స్ట్ ఏంటి మన ఎజెండాలో పార్టు? ఫస్ట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. సెకండ్ లేక్ హౌస్ అనేది క్రియేట్ చేయాలి. లేక్ హౌస్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఇటు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ ఫోల్డర్, ఇంపోర్ట్, మైగ్రేట్. ఇక్కడ ప్లస్ న్యూ ఐటమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఐటమ్ మీద క్లిక్ చేద్దాం. సో, ఈ ఐటమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక విండో అనేది రైట్ సైడ్‌లో ఒక విండో అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ వర్క్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీరు గమనించినట్టే విజువలైజేషన్ డేటా, గెట్ డేటా, స్టోర్ డేటా, ప్రిపేర్ డేటా ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మనకేం కావాలి? లేక్ హౌస్ కాబట్టి ఇక్కడ జస్ట్ ఫిల్టర్ చేద్దాం. చూడండి LAK టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా లేక్ హౌస్ అనేది వచ్చేసింది. సో, ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో, లేక్ హౌస్‌కి మనము auto_ls ls మీన్స్ లేక్ హౌస్. సో, లేక్ హౌస్ క్రియేట్ చేద్దాం. సో, లేక్ హౌస్ అనేది ఇప్పుడు మనకి క్రియేషన్ అనేది జరుగుతుంది. సో, లేక్ హౌస్ అనేది మనకి క్రియేట్ అయింది. లేక్ హౌస్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది మనకి? ఒకసారి నేను లేక్ హౌస్ మీకు చూపిస్తాను. ఇది మన లేక్ హౌస్. ఇది గనుక గమనించినట్లయితే ఇది లేక్ హౌస్ యూఐ. యూఐలో మనం డైరెక్ట్‌గా ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. మీరు గనుక బిగినర్ అయినట్లయితే శాంపిల్ డేటా తోటి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. షార్ట్ కట్స్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు లేక్ హౌస్‌లో కాంపోనెంట్స్ ఉన్నాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైల్స్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఏదైతే రా ఫైల్స్ మనం అప్లోడ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ డైరెక్ట్‌గా ఫోల్డరు, అదేవిధంగా సబ్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్ కట్ అంటే మనం ఏదైనా మన డేటా AWS లేదా GCP, అజూర్ బ్లాబ్‌లో ఉన్నట్టయితే షార్ట్ కట్ యూజ్ చేసి డైరెక్ట్‌గా అక్కడి నుంచి పుల్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే ఫైల్స్ మనకు వస్తాయో రా ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ JSON, CSV, XML ఫైల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మనం డంప్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ టేబుల్ సెక్షన్ అనేది ఏదైతే మనం ఫైల్స్ లోడ్ చేసామో ఆ ఫైల్స్‌ని మనం ఇక్కడ టేబుల్ సెక్షన్స్‌లో లోడ్ చేయొచ్చు యాజ్ ఏ డెల్టా టేబుల్ ఫార్మాట్‌లో సేవ్ ఇక్కడ లోడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము పైప్‌లైన్ క్రియేట్ చేయాలి. సో, దానికంటే ముందు నేను ఈరోజు మన ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటో చెప్తాను. ఇక్కడ సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫైల్స్‌లో 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి అప్లోడ్ మీదకెళ్ళి అప్లోడ్ ఫైల్స్. సో, ఓకే. అప్లోడ్ ఫైల్స్. సో, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఓపెన్ చేయగానే ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోలో ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేసి ఈ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్స్ డేటా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్స్ డేటా ఓపెన్. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్. ఓకే. అప్లోడ్ చేశాను. ఇది అనేది మనకి అప్లోడ్ అవుతుంది. సో, అప్లోడ్ అయింది డేటా అనేసి.
సో, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆర్డర్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ అప్‌లోడ్ అయింది. సో, ఇప్పుడు ఈ ఫైల్స్‌ని టేబుల్స్‌లోకి ఎలా లోడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఆన్ హోవర్ చేసినప్పుడు 3 డాట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ హారిజాంటల్ ఎలిప్సిస్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్, న్యూ టేబుల్. ఓకే. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్, న్యూ టేబుల్. సో, న్యూ టేబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆర్డర్స్. ఇది సేమ్ యాజ్ యూజువల్‌గా ఆప్షన్స్ ఏమి చేంజ్ అయ్యదు. క్లిక్ లోడ్. ఓకే. క్లిక్ లోడ్. సో, లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఏం జరుగుతుంది లోడింగ్ ఆర్డర్ డాట్ సీఎస్‌వి టు టేబుల్ ఆర్డర్స్ అంటే ఈ టేబుల్ సెక్షన్‌లో ఆర్డర్స్ టేబుల్‌గా అనేది లోడ్ అవుతుంది ఇది మనకి. సో, ఇది మనకి లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాము. సో, లోడ్ అయింది. ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ గనక మీరు గమనించండి చూడండి ఆటోమేటిక్‌గా ఇది ఇక్కడ లోడ్ అయింది. సో, ఇప్పుడు మన అజెండా గాని చూసినట్లయితే దాన్ని ఆటోమేట్ చేయాలి. ఏదైతే ఫైల్ అనేది మనకు అక్కడ లోడ్ అవుతుందో ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా డెల్టా టేబుల్‌లోకి లోడ్ అయ్యేలాగా మనం ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ అంటే ఎలాగా? సపోజ్ ఇప్పుడు అడ్రెస్ ఫైల్ ఉంది. సపోజ్ నేను లేదా సమ్ ఎక్స్‌వైజెడ్ డెవలపరు ఇందులో ఇంకొక ఫైల్ అప్‌లోడ్ చేశారు. అప్‌లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇక్కడికి లోడ్ అయిపోవాలి. అంటే ఏదన్నా ఇక్కడ ఈవెంట్ అలర్ట్ అంటే ఏదైనా అలర్ట్ అయిన వెంటనే ఆ అలర్ట్‌కి సంబంధించిన ప్రకారం సంబంధించిన ఫైల్‌ని కరస్పాండింగ్ రెఫరెన్స్‌గా తీసుకొని అది మనకి టేబుల్‌గా లోడ్ అవ్వాలనమాట. సో, అది ఈరోజు ఎజెండా. సో, ఇప్పుడేం చేస్తానంటే ఈ డెల్టా టేబుల్ డిలీట్ చేసేస్తాను. దాని తర్వాత అదేవిధంగా ఈ సీఎస్‌వి ఫైల్ కూడా డిలీట్ చేద్దాము. డిలీట్ చేసేసి సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మన ఎజెండా ప్రకారం పైప్‌లైన్ క్రియేట్ చేద్దాం. సో, నేను ఇది డూప్లికేట్ విండో తీసుకుంటాను. ఇది డూప్లికేట్ విండో తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మన వర్క్ స్పేస్‌లోకెళ్ళేసి వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసేసి వర్క్ స్పేస్‌లోకి వచ్చేసాం. మనం ఈ వర్క్ స్పేస్‌లోకి వచ్చేసాము. సో, ఈ పైప్‌లైన్ ఇంతకుముందే క్రియేట్ చేసినట్టుంది. నేను దాన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి కొత్తగా చూపిస్తాను. ఇక్కడ పైప్‌లైన్ ఎలా క్రియేట్ చేయాలనేసి. సో, మనకి ఈ పైప్‌లైన్ అనేది డిలీట్ అయిపోయింది. సో, ఇప్పుడు సేమ్ మనం ఇందాక లేక్ హౌస్ ఎలా అయితే క్రియేట్ చేసామో ఇక్కడ న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేయండి. న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ విండోలో మనం పైప్‌లైన్ అని టైప్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి గెట్ డేటా ఆప్షన్‌లో మనకు ఆటోమేటిక్‌గా కనపడుతుంది డేటా పైప్‌లైన్. సో, ఈ డేటా పైప్‌లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ పైప్‌లైన్‌కి ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇద్దాం. పైప్‌లైన్ అండర్‌స్కోర్ ఆటో. ఆటో మేట్. ఆటో ఎంప్టీ. సో, క్లిక్ క్రియేట్. సో, మనకి పైప్‌లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. వన్స్ మనకి పైప్‌లైన్ క్రియేట్ అయిన వెంటనే పైప్‌లైన్ యూఐకి మనం నావిగేట్ అవుతాం ఆటోమేటిక్‌గా. సో, మనం ఇప్పుడు పైప్‌లైన్ యూఐకి నావిగేట్ అవుతున్నాం. పైప్‌లైన్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో, మనకి పైప్‌లైన్ యాక్టివిటీకి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే ఒక పైప్‌లైన్ యాక్టివిటీ ఇక్కడ క్లిక్ చేసి మనము గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది యాడ్ చేద్దాం. సో, యాడ్ చేస్తే ఇక్కడ మనకి క్యాన్వాస్ అనేది ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నా నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏదైతే ఫైల్ అప్‌లోడ్ చేస్తామో ఆ ఫైల్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయ్యి టేబుల్స్‌లో డెల్టా టేబుల్ ఫార్మాట్‌గా లోడ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏదైతే ఫైల్ అంటే ఫస్ట్ మనం ఆ ఫైల్ యొక్క మెటాడేటా క్యాప్చర్ చేయాలి. అంటే ఈ ఫైల్స్ టేబుల్‌లో ఉన్న ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌వి ఫైల్స్ మనం తర్వాత అప్‌లోడ్ చేస్తాం. ఆ ఫైల్స్ యొక్క మెటాడేటా ఎక్స్‌పోర్ట్ చేయాలి. కాబట్టి పైప్‌లైన్‌లో ఫస్ట్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో, ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే మనము సెట్టింగ్స్‌లోకెళ్దాం. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్షన్‌లో ఈ మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసి
మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇది ఫ్యాబ్రిక్ ట్రయల్ లైసెన్స్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇందాక ఏదైతే లేక్ హౌస్ క్రియేట్ చేసామో auto_ls ఈ లేక్ హౌస్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా ఆ లేక్ హౌస్ తోటి కనెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఏదైతే మనం లేక్ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం కనెక్షన్ లేక్ హౌస్ సెటప్ చేసాం. సో లేక్ హౌస్ నుంచి మనం ఏం పుల్ చేయాలి, టేబుల్సా ఫైల్సా? టేబుల్స్ ఫైల్స్, మనం ఫైల్స్ నుంచే కదా ఫైల్స్ ఫుల్ చేయాల్సినవి కాబట్టి పైప్లైన్ యాక్టివిటీలో టేబుల్కి బదులు మనం ఫైల్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను యాక్చువల్గా ఈ వీడియోలో CSV ఫైల్స్ మనం అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఫైల్ ఫార్మాట్లో డీలిమిటెడ్ టెక్స్ట్, ఈ డీలిమిటెడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఈ ఫైల్లో మనం ఓన్లీ సింగిల్ ఫైలే కాదు మల్టిపుల్ ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అంటే అది ఒక టైపు చైల్డ్ ఐటమ్స్. సో చైల్డ్ ఐటమ్స్ అంటే ఈ ఫైల్స్ ఫోల్డర్స్లోంచి చైల్డ్ ఐటమ్స్ మనం పుల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫీల్డ్ లిస్ట్లో ప్లస్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఫైల్ పాత్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ దీని మీద బ్రౌజ్ మీద క్లిక్ చేసేయండి. బ్రౌజ్ మీద మనం క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఒక విండో ఓపెన్ అవుతుంది. సో రైట్ సైడ్లో విండో ఓపెన్ అయిన తర్వాత ఏం లేదు, ఆ ఫోల్డర్లో ఏం లేవు కాబట్టి ప్రజెంట్ నథింగ్, జీరో కాబట్టి ఓకే. ఓకే, సో ఇక్కడ మనం లేక్ హౌస్తో కనెక్షన్ బిల్డ్ చేసాము. ఫైల్స్ నుంచి మనం పుల్ చేస్తున్నాం కాబట్టి ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. మన ఫైల్ ఫార్మెట్ వచ్చేసి CSV ఫైల్. సో అందులో ఉన్న చైల్డ్ ఐటమ్స్ మనం పుల్ చేయాలి. సో ఇది ఓకే. సో మెటా డేటా అయిపోయిన తర్వాత మనం అక్కడ సపోజ్ 4 ఫైల్స్ ఉండొచ్చు, 5 ఫైల్స్ ఉండొచ్చు, 10, 20, 30. సో ఆ యొక్క ఇవి మనం ఆ ఫైల్స్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి మనం ఒక యాక్టివిటీ యాడ్ చేయాలి. ఆ యాక్టివిటీ ఏంటంటే సో ఇక్కడ యాక్టివిటీస్లోకి వెళ్ళేసి ఇక్కడ యాక్టివిటీస్ మీద క్లిక్ చేసి మీకు డిఫరెంట్ యాక్టివిటీస్ కనపడతాయి. సో ఇందులోంచి మనం ఫర్ ఈచ్ యాక్టివిటీ అంటే లూప్ చేయాలి. ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఆన్ సక్సెస్ నుంచి ఫర్ ఈచ్కి కనెక్షన్ బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసేసిన తర్వాత ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని సో సెట్టింగ్స్లోకి వెళదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి పైప్లైన్ ఎలా రన్ అవ్వాలి, సీక్వెన్షియల్గా రన్ అవ్వాలి. సో ఫైల్ బై ఫైల్. సో ఇది చెక్ చేసుకొని ఇక్కడ ఐటమ్స్లోకి క్లిక్ చేసుకుని మనం యాడ్ డైనమిక్ కాంటెంట్ మీద క్లిక్ చేద్దాం. సో యాడ్ డైనమిక్ కాంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మన గెట్ మెటా డేటా ఉందో దానికి సంబంధించిన అవుట్పుట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. సో మనం ఏం పుల్ చేయాలనుకున్నాం, మెటా డేటా చైల్డ్ ఐటమ్స్. ఓకే, మెటా డేటా చైల్డ్ ఐటమ్స్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా పైప్లైన్ ఎక్స్ప్రెషన్ బిల్డర్లో ఆ కోడ్ వచ్చేసింది. సో క్లిక్ ఓకే. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇది క్లియర్. సో ఇప్పుడు మనము ఫర్ ఈచ్ ఇన్నర్లో ఇక్కడ మీరు గమనించండి ఒక ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ఇందులో ఇంకొక యాక్టివిటీ యాడ్ చేస్తున్నాం. కాపీ డేటా సెలెక్ట్ చేసుకున్నాం. సో కాపీ డేటా సెలెక్ట్ చేసుకుని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు కాపీ డేటాకి కూడా మనం సోర్సు, డెస్టినేషన్ ఇవన్నీ ఇవ్వాలి. సోర్స్ అనేది యాడ్ చేద్దాం. సో సోర్స్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏదైతే మన లేక్ హౌస్ క్రియేట్ చేసామో అది సెలెక్ట్ అయింది. ఇన్ కేస్ మీరు కనుక ప్రాక్టీస్ చేసేటప్పుడు సెలెక్ట్ అవ్వకపోతే ఇక్కడ క్లిక్ చేసుకొని auto_లేక్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫైల్స్ని పుల్ చేస్తున్నాం కాబట్టి అంటే ఫైల్స్ సెక్షన్లో ఉన్న ఫైల్స్ని పుల్ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనం ఇక్కడ ఫైల్స్ సెక్షన్లో ఉన్న ఏదైతే అప్లోడ్ చేస్తాం ఆ ఫైల్స్ని పుల్ చేస్తున్నాం. ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఫైల్ పాత్. సో ఫైల్ పాత్ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి యాడ్ డైనమిక్ కాంటెంట్. సో యాడ్ డైనమిక్ కాంటెంట్ తర్వాత ఇక్కడ ఫర్ ఈచ్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫర్ ఈచ్ ఐటమ్ యొక్క అవుట్పుట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్ డాట్ నేమ్. సో నేమ్ సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్ డాట్, ఎందుకంటే మనం అక్కడి నుంచి నేమ్ అనేది క్యాప్చర్ చేయాలి. సో క్లిక్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ రికర్సివ్లీని చెక్ బాక్స్ని టిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకి బైనరీ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో మనం అప్లోడ్ చేసేది CSV ఫైల్ కాబట్టి డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకుని సో సోర్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, డెస్టినేషన్ అనేది చూపించాలి. డెస్టినేషన్ ఏంటి మనకి టేబుల్స్. సో టేబుల్స్ కాబట్టి ఇక్కడ డెస్టినేషన్లో ఆటోమేటిక్గా ఇక్కడ మన లేక్ హౌస్ సెలెక్ట్ అయింది. మన డెస్టినేషన్ టేబుల్ ఫార్మేట్ కాబట్టి టేబుల్ కరెక్ట్. సో టేబుల్ యాక్షన్ అప్ అండ్ కాకుండా నేను ఓవర్ రైట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం డైనమిక్ కాంటెంట్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ డైనమిక్ కాంటెంట్ యాడ్ చేస్తే సో ఏదైతే అవుట్పుట్ ఉందో ఫర్ హెచ్ది అది తీసుకున్నాం. ఐటమ్ డాట్ నేమ్. సో ఐటమ్ డాట్ నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం.
సో, కానీ ఇప్పుడు ఇక్కడ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే సీఎస్‌వి ఫైల్ అప్‌లోడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ డాట్ సీఎస్‌వి అని అప్‌లోడ్ అయ్యిద్ది. అంటే ఆటోమేటిక్‌గా ఆర్డర్స్ డాట్ సీఎస్‌వి అని ఇక్కడ మనకి టేబుల్ సెక్షన్‌లో వస్తుంది. ఆల్రెడీ మీరు ఇందాక మనం అప్‌లోడ్ చేసేటప్పుడు అది ఇవ్వలేదు కాబట్టి అది రాలేదు. యాజ్ యూజువల్‌గా అయితే మనకు ఆటోమేషన్‌లో ఏందంటే ఆర్డర్స్ డాట్ సీఎస్‌వి అని టేబుల్స్‌లో వస్తుంది. కాబట్టి అది మనకి కరెక్ట్ కాదు. సో, అందుకని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ బిల్డ్ చేద్దాం. సో, ఐటెమ్ డాట్ నేమ్‌కి ముందు ఫ్లవర్ బ్రాకెట్. సో, రీప్లేస్ ఐటెమ్ డాట్ నేమ్ కామా డాట్ సీఎస్‌విని ఏదైతే డాట్ సీఎస్‌వి వస్తుందో దాన్ని మనము ఎంప్టీ స్ట్రింగ్ తోటి రీప్లేస్ చేసి రౌండ్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏదైతే డాట్ సీఎస్‌వితో ఉంటుందో ఆ డాట్ సీఎస్‌విని ఎంప్టీ తోటి రీప్లేస్ చేస్తాం. సో, క్లిక్ ఓకే. సో, ఓకే. మనం క్లిక్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ అంతా సెట్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అంతా సెట్ అయింది కాబట్టి సో, హోమ్ మీద క్లిక్ చేద్దాం. హోమ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ లేక్ హౌస్‌లోకెళ్ళి ఒక ఫైల్ అప్‌లోడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫైల్ అనేది అప్‌లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డేటా అప్‌లోడ్ చేద్దాం. క్లిక్ అప్‌లోడ్. ఓకే. సో, అప్‌లోడ్ చేసాం. సో, ఇప్పుడు కస్టమర్స్ అండర్‌స్కోర్ డేటా డాట్ సీఎస్‌వి ఉంది. సో, ఇప్పుడు మనం పైప్‌లైన్ ఏం చేద్దాం అంటే సేవ్ చేద్దాం. ఓకే. పైప్‌లైన్ సేవ్. సో, పైప్‌లైన్ అనేది సేవ్ అవుతుంది. ఓకే. పైప్‌లైన్ అనేది సేవ్ అయింది. పైప్‌లైన్ అనేది సేవ్ అయింది కాబట్టి ఇప్పుడు యాక్చువల్‌గా మనం మాన్యువల్‌గా రన్ చేయాలనుకుంటే ఈ రన్ బటన్ మీద నొక్కొచ్చు. షెడ్యూల్ చేయాలంటే షెడ్యూల్. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ప్రస్తుతానికి ఏందంటే మనకి ఈ మనం క్రియేట్ చేసిన డేటా పైప్‌లైన్ అనేది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదని ఈ ఫైల్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేసాం కాబట్టి మాన్యువల్‌గా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీని మీద నేను రన్ మీద క్లిక్ చేశాను. సో, రన్ మీద క్లిక్ చేసిన వెంటనే పైప్‌లైన్ అనేది రన్ అనేది స్టార్ట్ అయింది. సో, రన్నింగ్ ద పైప్‌లైన్. సో, వెయిట్ చేద్దాం పైప్‌లైన్ రన్ అయ్యేంత వరకి. ఓకే. మనం పైప్‌లైన్ రన్ అనేది ఇక్కడ మానిటర్ చేయొచ్చు. సో, ఫస్ట్ యాజ్ యూజువల్‌గా గెట్ మెటా డేటా యాక్టివిటీ క్యూడ్ అంటే గెట్ మెటా డేటా యాక్టివిటీ రన్నింగ్ స్టార్ట్ అయింది. సో, ఇది ఇన్ ప్రోగ్రెస్‌లోకి వచ్చేసింది. గెట్ మెటా డేటా. సో, ఇక్కడ చూడండి గ్రీన్ టిక్ గెట్ మెటా డేటా యాక్టివిటీ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీలో కాపీ. అంటే ఇప్పుడు ఫర్ ఈచ్ యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. కాపీ యాక్టివిటీ కూడా ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. అంటే 2 ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. సో, మీరు గనక పైప్‌లైన్ స్టేటస్ రిఫ్రెష్ చేయాలనుకుంటే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి రిఫ్రెష్ అవుతా ఉంటుంది. లేదంటే పైప్‌లైన్ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ ఉంది. సో, ఇక్కడ చూడండి మనకి పైప్‌లైన్ రన్ సక్సెస్‌ఫుల్. ఓకే. రన్ సక్సీడెడ్. ఇప్పుడు మనం లేక్ హౌస్‌కెళ్దాం. లేక్ హౌస్‌కెళ్ళేసి టేబుల్స్ ఈ 3 డాట్స్‌లో క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే మనకి చూడండి కస్టమర్ డేటా అనేది మనకి వచ్చేసింది. సో, ఇప్పుడే క్లిక్ చేస్తే మనకి కస్టమర్ డేటా అనేది ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి పైప్‌లైన్ అనేది మనం క్రియేట్ చేసిన పైప్‌లైన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందని మనకి ఈ టెస్టింగ్‌లో తెలిసింది. సో, ఓకే. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫైల్ యాడ్ చేస్తానో నేను ఇక్కడ మాన్యువల్‌గా రన్ చేయను. మాన్యువల్‌గా రన్ చేయకుండా బేస్డ్ ఆన్ నేను ఎప్పుడు ఫైల్ యాడ్ చేసినా ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ ట్రిగ్గర్ అయ్యి, ఆ పైప్‌లైన్ రన్ సక్సెస్‌ఫుల్ అయ్యి ఆటోమేటిక్‌గా అది డెల్టా టేబుల్‌లోకి లోడ్ అవ్వాలి. సో, అది నా ఇంటెన్షన్. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దానికంటే ముందు ఇది డిలీట్ చేద్దాం. అదేవిధంగా డెల్టా టేబుల్ కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే. సో, ఇక్కడికెళ్దాం. సో, ఇక్కడికెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇందులో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. యాడ్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేయండి. సో, యాడ్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్‌లో ఒక విండో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఇది ఈ దీని ద్వారాగా మనం యాక్టివేటర్ ద్వారాగా ఒక
అలర్ట్ అనేది సెట్ చేయొచ్చు. సో, ఇక్కడేంటి మనం ఫ్యాబ్రిక్ ఐటెమ్‌ని రన్ చేస్తున్నాం. ఇదేంటి డేటా పైప్‌లైన్ అనేది ఫ్యాబ్రిక్ ఐటెమ్. ఓకే. తర్వాత మన వర్క్ స్పేస్ నేమ్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. గుడ్. దాని తర్వాత పైప్‌లైన్ మన పైప్‌లైన్ సెలెక్ట్ అయింది. జాబ్ వచ్చేసి రన్ పైప్‌లైన్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈవెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ మీరు గమనించండి. జాబ్ ఈవెంట్స్, వన్ లేక్ ఈవెంట్స్, వర్క్ స్పేస్ ఐటెమ్ ఈవెంట్స్, అజూర్ బ్లాబ్ ఈవెంట్స్. సో, ఇప్పుడు మనము ఫైల్ ఎక్కడ లోడ్ చేస్తున్నాము? లేక్ హౌస్. లేక్ హౌస్ ఎక్కడుంది? వన్ లేక్‌లో ఉంది. లేక్ హౌస్, వేర్ హౌస్ ఇవన్నీ మనకి వన్ లేక్‌లో ఉంటాయి. కాబట్టి వన్ లేక్ సెలెక్ట్ చేసుకుందాం. సో, వన్ లేక్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ అలర్ట్స్ అనేది 6 టైప్స్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ అవేంటియో చూద్దాం. క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఫైల్ క్రియేటెడ్, ఫైల్ డిలీటెడ్, ఫైల్ రీనేమ్డ్, ఫోల్డర్ క్రియేటెడ్, ఫోల్డర్ డిలీటెడ్, ఫోల్డర్ రీనేమ్డ్. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? అక్కడ ఫైల్ క్రియేట్ అయినప్పుడు. ఎక్కడ? ఈ ఆటో లేక్ హౌస్‌లో ఫైల్ సెక్షన్‌లో ఇక్కడ ఫైల్ క్రియేట్ అయినప్పుడు. సో, ఇప్పుడు మనకి ఇదొక్కటే కాబట్టి రిక్వైర్మెంట్. ఇదొకటి చెక్ బాక్స్ ఉంచి మిగిలినయన్ని అన్‌చెక్ చేసేద్దాం. మిగిలినయన్ని అన్‌చెక్ చేసేద్దాం. మనకేంది వన్ లేక్‌లో ఫైల్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ అలర్ట్ ట్రిగ్గర్ అవ్వాలి. సో, సెలెక్ట్ డేటా సోర్స్ ఫర్ ఈవెంట్స్. ఏ డేటా సోర్స్ నుంచి మనకి ఇది ఈ అలర్ట్ అనేది సెట్ చేయాలి. సో, యాడ్ ఏ వన్ లేక్ సోర్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మన ఆటో లేక్ హౌస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. దాని తర్వాత మనకి ఏ ప్లేసు ఫైల్ సెక్షన్ కరెక్ట్. ఫైల్ సెక్షనే కదా! సో, ఫైల్ సెలక్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్. సో, యాడ్ మీద క్లిక్ చేసాం. సో, అంతా ఓకే. నెక్స్ట్. సో, ఓకే. రివ్యూ ప్లస్ కనెక్ట్. సేవ్. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వన్ లేక్ ఈవెంట్‌లో హ్మ్, సెట్ చేసాం మొత్తం. షో ఈవెంట్స్‌లో ఫైల్ క్రియేట్ అయినప్పుడు అప్లైడ్ ఫిల్టర్స్ ఇదిగో ఇక్కడ మనకి డిఫరెంట్ అప్లైడ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇదిగోండి ఫైల్స్‌లో మనకి స్టార్ట్ అయినట్టు. సో, ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం ఈ అలర్ట్ క్రియేట్ చేస్తున్నామో ఈ అలర్ట్‌ని మనం సేవ్ చేయాలి. సో, సేమ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకొని ఐటెమ్ నేమ్ క్రియేట్ న్యూ ఐటెమ్. న్యూ ఐటెమ్ సెలెక్ట్ చేసుకుందాం. దీనికి మనం పేరేమిద్దామంటే ఆటో యాక్టివేటర్ ట్రిగ్గర్. సో, అంతా ప్రాపర్‌గా సెట్ చేసుకున్నాం కాబట్టి క్లిక్ క్రియేట్. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకది ఆహ్, డేటా యాక్టివేటర్ ఐటెమ్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇది కొంచెం టైం పడుతుంది. మనము వెయిట్ చేద్దాము. ఎందుకంటే మనం ప్రస్తుతానికి ఫ్యాబ్రిక్ ట్రయల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. నేను యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎంతసేపు పట్టదు. ఎప్పుడైతే మనం పెయిడ్ కెపాసిటీకి అప్‌గ్రేడ్ అవుతామో F2, F4, F6, F8 ఫాస్ట్‌గా ఉంటుంది. ట్రయల్ లైసెన్స్ కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం వెయిట్ చేద్దాం. సో, ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ ఆటో లేక్ హౌస్ ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ తీసుకుందాము. తీసుకొని ఇక్కడ మనం వర్క్ స్పేస్‌లోకెళ్దాం. ఇక్కడ వర్క్ స్పేస్‌లోకెళ్దాం. సో, ఇక్కడ ఇది ఒక్కసారి ఓకే. మనం ఇక్కడ వర్క్ స్పేస్‌లోకి చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆటో యాక్టివేటర్ అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ కూడా మనకి కంప్లీట్ అయింది. అలర్ట్ క్రియేటెడ్. సో, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. క్లిక్ ఓపెన్. సో, ఓపెన్ క్లిక్ చేసినప్పుడు ఇది వేరే విండోలో మనకి ఈ అలర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, వేరే విండోలో మనకి ఈ అలర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది క్లోజ్ చేద్దాం. సో, ఇక్కడ ఇది మనకి అలర్ట్ విండో. ఏదైతే యాక్టివేటర్ ఉందో ఈ యాక్టివేటర్ విండో. సో, ఇక్కడ ఇంకా లోడ్ అవుతుంది. సో, ఇది యూఐ ఇక్కడ మనం హోము, ఇది రూల్స్. ఇక్కడ మనం రూల్స్ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఇది స్టార్ట్ అయింది రూల్ అనేది మనకి. ఎందుకంటే అక్కడి నుంచి క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు. టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ ఆహ్, డిఫరెంట్ మనం ఏదైతే ఫైల్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు అవి గ్రాఫ్‌లో చూడొచ్చనమాట. సో, ఓకే. యాక్టివేటర్ కూడా రెడీగా ఉంది. సో, మన పైప్‌లైను రెడీగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం ఫైల్స్ లేవు. మీరు గమనించినట్లయితే టేబుల్స్‌లో గాని ఇక్కడ కూడా ఏం లేవు. సో,
ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫైల్స్లో ఫస్ట్ ఒక ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ నేను అడ్రస్ తీసుకుంటా, అడ్రస్, సో అప్లోడ్, సో అప్లోడ్ అనేది మనం చేసేసాం. సో ఒక ఫైల్ అప్లోడ్ చేసేసాం. సో అడ్రస్ డాట్ సిఎస్వి అప్లోడ్ చేసేసాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ వెబ్ పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. మనం అలర్ట్ ఈ యాక్టివేటర్ ట్యాబ్లో ఉన్నాము. యాక్టివేటర్ ట్యాబ్ని వెబ్ పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అనలిటిక్స్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ 24 అవర్స్ ఉంది. దాన్ని జస్ట్ ఏం చేద్దామంటే లాస్ట్ 15 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 15 మినిట్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, ఒక ఐటెం మనం ఇప్పుడు లోడ్ చేసాం కదా, అది ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డ్ అయింది. సో దానికి సంబంధించిన సమ్ ఐడి అనమాట ఇక్కడ రికార్డ్ అయింది. ఓకే, సో ఇది అనేది రన్నింగ్లో ఉంది. సో ఫస్ట్ టెస్ట్ చేద్దాం. సో టెస్ట్ చేయడానికి ఏం చేద్దాము, టెస్ట్ యాక్షన్ని టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో సెంట్ ఏ టెస్ట్ కనెక్షన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద అవైలబుల్ డేటా పాయింట్స్. సో ఇది టెస్ట్ కనెక్షన్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో లాస్ట్ 5 మినిట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ కింద సెలెక్ట్ చేశాను. సో 15 మినిట్స్ కింద సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పైప్లైన్లోకి యాక్టివిటీలోకి వెళ్ళి ఇక్కడ వ్యూ రన్ హిస్టరీ చూద్దాం. సో వ్యూ రన్ హిస్టరీ చూస్తుంది, చూడండి ఇది నాట్ స్టార్టెడ్ అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా మనం ఇది వ్యూ రన్ హిస్టరీ ఎక్కడ చూడొచ్చు అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఆప్షన్స్లో రిబ్బన్ బార్లో మానిటర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మానిటర్ మీద క్లిక్ చేయండి, వర్క్ స్పేస్ ఏబో. సో క్లిక్ చేసి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. దీన్ని రిఫ్రెష్ చేస్తే సో ఇంకా మనకి నాట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ పైప్లైన్ ఆటోమేట్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ రన్నింగ్ స్టేటస్ అనేది మనం చూడొచ్చు. సో లోడింగ్ అవుతుంది. సో లోడ్ అవుతుంది. మనకి లోడ్ అవుతుంది పైప్లైన్ స్టేటస్ అనేది. లోడింగ్ యాక్టివిటీ రన్స్. సో ఇది స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం లేక్ హౌస్లోకి వెళ్దాం. సో లేక్ హౌస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆర్డర్స్ టేబుల్స్ 3 డాట్స్లో క్లిక్ చేసి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ ఆర్డర్స్ సిఎస్వి ఫైల్ అనేది లోడ్ అవ్వాలి. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి లోడ్ అయింది. సో ఓకే, టెస్టింగ్లో ఇది కరెక్ట్గా వర్క్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక ఫైల్ అప్లోడ్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ ఫైల్స్. సో సెలెక్ట్ కస్టమర్ డేటా, ఓపెన్. సో క్లిక్ అప్లోడ్. సో అప్లోడ్ మీద క్లిక్ చేశాము. సో అప్లోడ్ మీద క్లిక్ చేసినట్టు ఇది క్లోజ్ చేసి మనము ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇక్కడ యాక్చువల్గా మనకి ఏదైనా రిఫ్రెష్ బటన్ ఇస్తే బాగుండు. యాక్చువల్గా రిఫ్రెష్ బటన్ ఉంది, మరి ఇది యాక్చువల్గా సో రిఫ్రెష్ ఆన్ చేద్దాము. చూడండి, ఆటోమేటిక్గా సెకండ్ది కూడా మనకి యాడ్ అయింది. సెకండ్ది కూడా యాడ్ అయింది, బట్ ఇక్కడ బార్ చూపించట్లేదు. రిఫ్రెష్ చేద్దాం వెబ్ పేజ్ రిఫ్రెష్ చేస్తే మనకి విజువల్ గ్రాఫిక్లో మనకి కనపడుతుంది. సో ఇది లోడ్ అవుతుంది. సో చూడండి, మనకి ఇది ఇక్కడ లోడ్ అయింది. ఇది యాక్చువల్గా యూటీసీ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము
పైప్‌లైన్‌లోకెళ్ళేసి మానిటరింగ్ హబ్ మీదకెళ్దాం. మానిటరింగ్ హబ్‌లోకెళ్ళేసి ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిందిది. ఓకే. 10:39కి అప్‌లోడ్ చేసిన వెంటనే సో, మనం ఎప్పుడు అప్‌లోడ్ చేసామో 10:39 చూడండి టైమ్ 10:39 సో, సేమ్ టైమ్ ఇది ట్రిగ్గర్ అయింది. సో, రిఫ్రెష్ చేద్దాం. పైప్‌లైన్ అనేది ట్రిగ్గర్ చూడండి ఇక్కడ ఏమి చేయలే జస్ట్ ఫైల్ అప్‌లోడ్ చేశాను. ఆ ఫైల్ అప్‌లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆ అలర్ట్ అనేది ఇక్కడ ఈ యాక్టివేటర్‌లో తీసేసుకుంది. అలర్ట్ అనేది తీసేసుకొని ఆటోమేటిక్‌గా ఇక్కడ అలర్ట్ ట్రిగ్గర్ అయింది కాబట్టి, ఆ ట్రిగ్గర్ ప్రకారం ఇక్కడ మనకి పైప్‌లైన్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. సో, పైప్‌లైన్ అనేది మనకి రన్ అవుతుంది. సో, జస్ట్ ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం వెబ్ పేజీ. సో, మనకి పైప్‌లైన్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది. మీన్‌వైల్ మనం ఇక్కడొచ్చి టేబుల్స్ 3 డాట్‌లో ఒకసారి రిఫ్రెష్ క్లిక్ చేద్దాం. రిఫ్రెష్ క్లిక్ చేద్దాం. చూడండి ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ కస్టమర్ డేటా అనేది లోడ్ అయింది. సో, ఇది ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఇది యాక్చువల్‌గా మరి ఇన్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది. బట్ మనకి ఇక్కడైతే టేబుల్ అయితే లోడ్ అయిపోయింది. ఓకేనా? సో, టేబుల్ అయితే లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొకసారి ఫైనల్‌గా ఇంకొక ఫైల్ అప్‌లోడ్ చేద్దాం. సో, ఓకేనా? ఇంకొక ఫైల్ అప్‌లోడ్‌కెళ్ళేసి అప్‌లోడ్ ఫైల్ క్లిక్ ఆర్డర్స్ కంప్లీటెడ్ కస్టమర్ సో, బైక్ సేల్స్ డేటా క్లిక్ చేశాను. క్లిక్ చేసి అప్‌లోడ్. సో, అప్‌లోడ్ చేశాను. 4 ఎంబీ 6 ఎంబీఎఫ్ ఫైల్ 10:42కి అప్‌లోడ్ అయింది. సో, ఫస్ట్ మనకి ఇక్కడ అలర్ట్ ట్రిగ్గర్ అయిందా లేదా అనేది వెబ్ పేజ్ రిఫ్రెష్ చేద్దాం. వెబ్ పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. చూడండి ఆటోమేటిక్‌గా థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ యూటీసీ టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 10:42 ఓకే. సో, పవర్ బిఐ మానిటర్‌లో జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. మానిటర్ యాక్టివిటీని రిఫ్రెష్ చేస్తే చూడండి 10:42కి తీసుకుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మనం ఇందులో 3 ఫైల్స్ యాడ్ చేసాం. మీకు గుర్తుందో లేదో మనం ఇక్కడ పైప్‌లైన్‌లో కాపీ డేటాలో ఓవర్ రైట్ అనేది ఇచ్చాం. సో, ఇప్పుడు ఇది ప్రతి ఫైల్‌ని ఓవర్ రైట్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం 1 ఆర్ 2 మినిట్స్ ఎక్కువ తీసుకుంటది. సో, మనం ఇక్కడ ఏం చేద్దామంటే రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనము రిఫ్రెష్ చేద్దాం. సో, ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. లేదంటే మనం ఇక్కడికెళ్ళేసి దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా మానిటర్ చేద్దాం. ఏ యాక్టివిటీ కంప్లీట్ అయింది, ఏ యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది అనేసి. సో, ఇది ఓపెన్ అవుతుంది. సో, మనకి మానిటరింగ్ హబ్ ఓపెన్ అయింది. ఈ మానిటరింగ్ హబ్‌లో మనం పైప్‌లైన్ రన్‌ను మానిటర్ చూడొచ్చు. సో, ఓకే. వెరీ గుడ్. సో, మొత్తం మెటా డేటా ఫర్ ఈచ్ కాపీ 3 కాపీ యాక్టివిటీస్ 3 కంప్లీట్ అయినాయి. 10:43కి కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళేసి మనము ఇక్కడ 3 డాట్స్‌లో క్లిక్ చేసి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి బైక్ సేల్స్ లోడ్ అయ్యింది. జస్ట్ చెక్ చేద్దాం. వ్యూ ఫైల్స్ మీద క్లిక్ చేయండి 3 డాట్స్‌లో. చూడండి 10:42-49కి ఇది లోడ్ అయిపోయింది. సో, ఇది. సో, ఇప్పుడు ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే ఏదైతే మనకి ఈ సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా టేబుల్ ఫార్మాట్‌లో ఇక్కడ మనకి లోడ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు సరే ఇది లోడ్ అయ్యేలోపు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఈ యాక్టివేటర్‌ని ఎ ఎందుకు యూజ్ చేసామంటే ఏదైనా ఈవెంట్ బేస్డ్ అంటే ఇక్కడ ఏదైతే మనకి లేక్ హౌస్‌లో ఇక్కడ మనం ఫైల్ యాడ్ చేస్తాం. ఆటోమేటిక్‌గా ఆ అలర్ట్‌ని ఇక్కడ ట్రాక్ చేసి దాని ప్రకారం ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాం ఈవెంట్‌లో.
అది యాక్చువల్‌గా మనం ఏదైనా వర్క్ ఐటెమ్ క్రియేట్ అయినప్పుడు వన్ లేక్‌లో వర్క్ ఐటెమ్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ దేన్ని రన్ చేయాలి? ఫ్యాబ్రిక్ ఐటెమ్. ఇక్కడ ఓన్లీ పైప్‌లైన్ అనే కాదు. మనం నోట్‌బుక్స్ ఏదైనా రన్ చేసుకోవచ్చు. రన్ పైప్‌లైన్. జాబ్ టైప్ వచ్చేసి రన్ పైప్‌లైన్. సో, ఇక్కడ మనకి ఇది రన్ అయిందనమాట. సో, ఇది ట్రిగ్గర్ అయినప్పుడు ఏం జరిగింది? ఈ పైప్‌లైన్ ఏదైతే ఉందో ఈ పైప్‌లైన్ రన్నింగ్ స్టార్ట్ అయింది. ఈ పైప్‌లైన్ రన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన పైప్‌లైన్‌లో వచ్చిన కండిషన్స్ ప్రకారం ఇవి ఇక్కడ లోడ్ అయినవి. సో, ఇది. సో, ఇప్పుడు ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. నేను మాన్యుయల్‌గా ఇక్కడ కూడా మనం మాన్యుయల్‌గా అప్‌లోడ్ చేస్తున్నాం కదా! ఫైల్స్ అనేసి. ఓకే. ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు మాన్యుయల్‌గా చూపించాను. మనం యాక్చువల్‌గా ఇదే డేటా పైప్‌లైన్ యూజ్ చేసి మనం దీన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ బ్లాబ్‌లో మీకు ఇవున్నాయి సీఎస్‌వి ఫైల్స్. ఇక్కడికెళ్ళేసి న్యూ షార్ట్‌కట్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని, సో, దాన్ని మనం పైప్‌లైన్‌కి యాడ్ చేసి ఆటోమేట్ చేస్తే, ఇప్పుడు మనకి అక్కడ బ్లాబ్‌లో ఆటోమేటిక్‌గా మన క్లయింట్ ఎవరో ఒకళ్ళు ఫైల్స్ డంప్ చేస్తారన్నమాట. అవి డంప్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం పైప్‌లైన్ షెడ్యూల్ చేస్తాం కాబట్టి, ఆ రన్ ప్రకారం రన్ అయినప్పుడు, ఇక్కడ ఈ ఫైల్ సెక్షన్‌లో లోడ్ అయ్యి, అప్పుడు ఈ యాక్టివేటర్ ట్రిగ్గర్ అయ్యి, దాని తర్వాత ఈ పైప్‌లైన్ రన్ అయ్యి, అప్పుడు ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ డెల్టా ఫార్మాట్‌లో సేవ్ అవుతాయి. సో, ఇది ఇవాల్టి ఈ వీడియో గురించి. సో, ఒకసారి నేను రీక్యాప్ ఇస్తాను. సో, ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చేసామంటే, ఫస్ట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. ఓకే. దాని తర్వాత లేక్ హౌస్ క్రియేట్ చేసాం. దాని తర్వాత పైప్‌లైన్ క్రియేట్ చేసి, పైప్‌లైన్‌లో సమ్ గెట్ మెటాడేటా ఫర్ ఈచ్ యాక్టివిటీ, ఇన్‌సైడ్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీ ఆహ్, ఇది ఏది మన ఆహ్, కాపీ డేటా యాక్టివిటీ క్రియేట్ చేసాం. కాపీ డేటా యాక్టివిటీ క్రియేట్ చేసిన తర్వాత ఒక యాక్టివేటర్ తోటి అలర్ట్ క్రియేట్ చేసాం. సో, క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం లేక్ హౌస్‌లో ఫైల్స్ లోడ్ చేస్తున్నాం సీఎస్‌వి ఫైల్స్, అది ఆటోమేటిక్‌గా డెల్టా టేబుల్‌గా మళ్ళీ లేక్ హౌస్ టేబుల్ సెక్షన్స్‌లో లోడ్ అయినాయి. సో, ఇది ఇవాల్టి ఈ వీడియో గురించి. మనం ఈ విధంగా ఆటోమేషన్ అనేది చేయొచ్చు బై యూజింగ్ ఫ్యాబ్రిక్ డేటా యాక్టివిటీ.